కమ్మర్పల్లి మండలంలో కోతుల బెడద ఎక్కువ ఉండడంతో ఈ సమస్య ఇప్పుడే కాదు, నేను సర్పంచ్ కాకముందు కూడా ఈ సమస్య ఉంది. ఇంతకుముందు కూడా ఇంటికింటికి 500 ఇచ్చి పట్టించిళ్ళు, అయినా కానీ ఇవి ఇప్పుడు వస్తున్నాయి మేడం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిండ్రు. అదేవిధంగా మేము దాన్ని అనుసానందంగా తీసుకొని ఇది మన స్టాఫ్ తోటి అందరితోటి కూడి నిర్ణయం తీసుకొని ఈ చింపాంజీ డ్రెస్సులకు ఆర్డర్ ఇచ్చి తెప్పించినాము. దాన్ని మేము ఏదున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి తప్పకుండా వీటిని తరిమేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కమ్మర్పల్లిలో కోతుల బెడద గత మేము సర్పంచ్గా గెలిచిన నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ వీధి వీధినా ఏ గల్లీకి వెళ్ళినా కానీ కోతులని తరమాలని ఒక వినూత్న ఆలోచనతో మేము ఈ గుడ్డెను మాస్క్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఏ గల్లీకి పోయినా కానీ ఫస్ట్ వాళ్ళు బాధపడేదల్లా మాకు మార్నింగ్ లేవగానే మాకు ఇండ్లలోకి వచ్చేసి మా ఇంట్లో ఏదున్నా కానీ అన్నం కానీ ఉడకవేయడం, ఇట్లా పప్పు దినుసులు కానీ ఇవన్నీ ఉడకబెడుతున్నా అని ఎక్కువ పాపం గ్రామస్తులు అంత ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో మా సర్పంచ్ మేడం గారు, కమ్మర్పల్లి సర్పంచ్ గారు వినూత్నంగా ఆలోచించి ఈ గుడ్డెను మాస్క్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఆల్రెడీ మేము ఈరోజు కొద్దిగా గల్లీలో కోతుల జాలకు తీసుకెళ్ళడం కానీ అక్కడ మొత్తం కూడా కోతులు వీటిని చూడగానే పరిగెత్తున్నాయి. దీనివల్ల స్పందన ఉంటాయని మేము అనుకుంటున్నాం. మా సిబ్బందితో ఒక 10 days దాకా ఇది చేయాలని మేము నిర్ణయించుకున్నాం. దీనిలో భాగంగా మా పాలకవర్గం కూడా కోతులు అనగానే ఏదైతే అది చేద్దామనే ఆలోచనలో మా పాలకవర్గం కూడా ముందుకు వచ్చేసి ఏది కానీ సర్పంచ్ మేడం మీరు ఏది తీసుకున్నారని మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది.